ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి రాజకీయాలు పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున టికెట్ దక్కించుకుని గెలిచిపోయారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆయన నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తయారయ్యారు. టీడీపీ నేతలతో గొడవలు, కమిషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలతో పాటు తాజాగా ఆయన వ్యవహార శైలిపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దళిత సర్పంచ్ పట్ల ఆయన వ్యవహరించిన తీరును రాజకీయాలకు అతీతంగా నేతలందరూ తప్పుపడుతున్నట్టుగా సమాచారం. ఎవరా ఎమ్మెల్యే? వాచ్ ఇట్. ఈయన పేరు పార్థసారథి. 3 పార్టీల కూటమి పొత్తులు రాజకీయాల్లో భాగంగా బీజేపీ తరపున ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ దక్కించుకొని మొత్తానికి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలతో ఎంతో సఖ్యంగా ఉన్న ఈయన గెలిచిన తర్వాత వారికి దూరం జరిగి నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అని అంటున్నారట. 10% అధికారాలు మాత్రమే తన దగ్గర పెట్టుకుని మిగతా 90% టీడీపీ నేతలకే ఇస్తారని ఎన్నికల ముందు పచ్చ పార్టీ నేతలకు హామీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత మాట మార్చారని సమాచారం. దాంతో పచ్చ పార్టీ నేతలు బీజేపీ ఎమ్మెల్యేపై కక్కలేక మింగలేక ఉన్నట్టు ఉంటున్నారట. ఎమ్మెల్యే పార్థసారథి తమకు సహకరించడం లేదని చాలా కాలంగా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఆయన సొంత సంపాదనే ధ్యేయంగా పని చేసుకుని పోతున్నారని, తమ సంపాదనలకు అడ్డం కొట్టారని పచ్చ పార్టీ నేతలు కోపంగా ఉన్నారట. ఈ క్రమంలో ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలు పలుమార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యే పార్థసారథిని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ దగ్గర కూడా చెప్పుకొని ఆవేదన చెందారని సమాచారం. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానిక టీడీపీ నేతలు వాపోతున్నారు. బీజేపీ నేత ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ నేతలే కాదు ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న భూ కబ్జాలు, ఇతర దందాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారట. ఆధార్ కార్డుల్లో పేర్లను కూడా తారుమారు చేసి భూములను కాజేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. ఆదోని ఎమ్మెల్యేపై టీడీపీ నేతల విమర్శలు, ఆరోపణలు అలా ఉండగానే తాజాగా ఆయన మరోమారు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఆదోని మండలం దానాపురం గుడికట్టపై ఈ నెల 16న ప్రజల కోసం నీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పార్థసారథి గ్రామ సర్పంచ్ ఎక్కడున్నారని ఆరా తీశారు. ఆయన్ను వేదిక మీదకు రావాలని కోరారు. ఆ సర్పంచ్ రావడం ఆలస్యం కావడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా అని ఎమ్మెల్యే అడగ్గా అక్కడే ఉన్న టీడీపీ నేత గుడిసె కృష్ణమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పారు. అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజీ దగ్గరకు వచ్చారు. సర్పంచ్ ఎస్సీ అని తెలియగానే పార్థసారథి టోన్ మారిపోయింది. దళిత సర్పంచ్ చంద్రశేఖర్ ను స్టేజి మీదకు రమ్మని చెప్పకుండా తన కాళ్ల దగ్గర నిల్చోవాలని సూచించారు. గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్ అధ్యక్షతన జరగాలి. ఆ విషయాన్ని టీడీపీ, బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్ ను అవమానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని మండలం దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ గా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నేతలతో పొసగక బీజేపీలో చేరారు. తమ పార్టీలో చేరిన నేత పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును కూటమి నేతలే తప్పుబడుతున్నారట. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్కే ఇలా జరిగితే ఇక మిగిలిన ప్రజల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తనను ఎస్సీ అని, గుడికట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేకు చెవిలో చెబుతూ అవమానపరచడం వాస్తవమే అని సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత సర్పంచ్ చంద్రశేఖర్ కు జరిగిన అవమానంపై మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును ఎండగడుతూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎస్సీ సర్పంచ్ పైన అవమానకరంగా మాట్లాడేటువంటి ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలి. పార్థసారథి పైన కేసు నమోదు చేయాలి. దళిత సంఘ నేతల ఆగ్రహాన్ని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఖాతరు చేయడం లేదట. జరిగిన ఘటనపై ఆయనలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఎన్నికల్లో స్థానికులు బుద్ధి చెప్పాలి అనుకుంటున్నారట.